సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మాటకొస్తే దేశం మొత్తం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నటువంటి గూగుల్ ప్రాజెక్ట్కి ల్యాండ్ అలాట్మెంట్ అలానే ఇన్సెంటివ్స్ పైన క్లారిటీ ఇస్తూ జీవో రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ జీవో ఆధారంగా భూమిని గూగుల్ సంస్థకి అంటే గూగుల్కి సంబంధించినటువంటి రైడన్ ఇన్ఫోటెక్ సంస్థ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తుంది. వివిధ కంపెనీలని ఇందులో భాగస్వాములు కూడా చేస్తుంది. దీనికోసం భూమిని 3 ల్యాండ్ పార్సిల్స్గా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. అది ఏపీఐఐసి ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ ద్వారా దీన్ని డెవలప్ చేసేదానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోబోతుంది. అలానే ఈ జీవో ఆధారంగా వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి ఇన్సెంటివ్స్ పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అసలు ఏం చెప్పింది, అలానే మొత్తంగా చూస్తే ఈ జీవోలో చెప్పినటువంటి అంశాలు ఇది రాబోతున్నటువంటి రోజుల్లో విశాఖని గూగుల్ కేంద్రంగా ఒక డేటా హబ్గా అలానే సోలార్ ఎలక్ట్రిక్ పవర్ అంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి మెయిన్ సోర్స్గా కూడా దీన్ని డెవలప్ చేయబోతుంది. ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి చిత్రాలు. అలానే ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలో పేర్కొన్న అంశాలని ఒకసారి చూద్దాం. ఇది వింగ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ అప్రూవింగ్ అండ్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ టు ద నోటిఫైడ్ పార్ట్నర్స్ ఆఫ్ మెజర్స్ రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ 40 డేటెడ్ 11th October 2025. ఆల్రెడీ ఈ ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి ఒక జియో ఇచ్చింది, జియో నెంబర్ 40 ఎంఎస్ నెంబర్ 40. అది దాని ప్రకారం అలాట్మెంట్ చేయడంతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి అంశం పైన కూడా ఈ జియోలో క్లారిటీ ఇస్తూ రిలీజ్ చేసింది. ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ 480 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ విశాఖపట్నం and Anakapalli districts for the establishment of AI data centers with a total capacity of around 1000 megawatts అంటే 1 gigawatt కెపాసిటీ ఉండేటువంటి డేటా సెంటర్ AI డేటా సెంటర్స్ని డెవలప్ చేయడానికి విత్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $15 billion. $15 billion ఆల్మోస్ట్ 1,20,000 కోట్ల దాకా వస్తుందని చెప్పని అంచనాలు వేసుకున్నారు. సో ఇది రైడన్ ఇన్ఫోటెక్ సంస్థ ఇండియా లిమిటెడ్ ఇది ఆపరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ ఇట్స్ అఫిలియేట్స్ ఇంప్లిమెంట్. ఈ అఫిలియేట్స్ దగ్గరే కొన్ని కంపెనీలు టైప్ చేసుకున్నారు. సో ఆ కంపెనీలకు కూడా ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని చెప్పని క్లారిటీ ఇచ్చింది. ద అబోవ్ విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. సో దాని మీద క్లారిటీ ఇచ్చింది. ఇక ల్యాండ్ ఎక్కడెక్కడ క్లియర్ చేస్తుంది, ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి భూముల్ని సమీకరించి ఆ ప్రాజెక్ట్కి హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఏపీఐఐసిని బాధ్యతలు అప్పగించారు. ఏపీఐఐసికి ఇది అప్రూవింగ్ ద ల్యాండ్ అలాట్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ త్రూ ఏపీఐఐసి. ఏపీఐఐసి హ్యాస్ ఐడెంటిఫైడ్ అండ్ ఎమార్క్డ్ ద ల్యాండ్ పార్సిల్స్ యాజ్ ఫాలోస్. 120 acres ఆఫ్ అడవివరం అండ్ ముదసర్లోవా విలేజెస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అడవివరం ముదసర్లోవా గ్రామాల్లో 120 ఎకరాలని తీసుకుంటుంది ప్రభుత్వం. అలానే 200 ఎకరాలు ఎట్ తర్లువాడ విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం జిల్లా, ఇది కూడా విశాఖపట్నం జిల్లా పరిధిలోనే వస్తుంది. అంటే 320 ఎకరాల భూమి విశాఖ జిల్లా పరిధిలోనే వస్తుంది. ఇంకొక 160 ఎకరాలు రాంబిల్లి విలేజ్ రాంబిల్లి మండల్ అనకాపల్లి డిస్టిక్లో వస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ పర్మిటెడ్ ద ఫాలోయింగ్. వాళ్ళకి నాన్ ఫిజికల్ ఇన్సెంటివ్స్ని ఇస్తూ కొన్ని నిర్ణయాలు తీసింది. అఫిలియేట్స్ అండ్ పార్ట్నర్స్ ఫర్ క్రియేటింగ్ ద డేటా సెంటర్ అండ్ అలైడ్ ఎకో సిస్టమ్. ద గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్ ద ఇన్సెంటివ్స్ టు బి అవైలబుల్ టు ద నోటిఫైడ్ పార్ట్నర్స్ ఆఫ్ మెజర్స్ రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు అది కూడా లిస్ట్ ఇందులో ఇచ్చింది, గవర్నమెంట్ జియోలోనే మెన్షన్ చేసింది. సో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఇవన్నీ కూడా నాన్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా ఇతర బెనిఫిట్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సో నోటిఫైడ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్లో మెయిన్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ చూస్తే అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదాని కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలానే అదాని పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, నెక్స్ట్రా డేటా లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ భారతీ ఎయిర్టెల్, ఇది కూడా నెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ భారతీ ఎయిర్టెల్. సో ఈ రెండింటికి ఈ సంస్థలన్నిటికి కూడా మొత్తం 6 సంస్థలు వస్తున్నాయి. 2 గ్రూప్స్, అదాని గ్రూపు భారతీ ఎయిర్టెల్కి సంబంధించినటువంటి గ్రూపు. ఈ 2 గ్రూపులు కూడా రైడన్ హ్యాస్ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ టు ఆథరైజ్ ద అబవ్ పార్ట్నర్స్ అలాంగ్ విత్ ద రైడన్ టు అవైల్ ఆల్ ఇన్సెంటివ్స్ అండర్ జియో నెంబర్ ఎంఎస్. అంటే రైడర్కి అలాట్మెంట్స్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వాటి పార్ట్నర్స్ కూడా ఈ అనుమతి ఇవ్వాలని కోరారు కాబట్టి ఈ స్పెషల్ జియోని రిలీజ్ చేసింది. సో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఇతర సదుపాయాలు కల్పించడం అనేది మెయిన్గా ఇక్కడ. రైడన్ హ్యాస్ స్పెసిఫికల్లీ రిక్వెస్టెడ్ దట్ ఆల్ 3 ల్యాండ్ పార్సిల్స్ ఐడెంటిఫైడ్ బై ఏపీఐఐసి మే బి అలాటెడ్ టు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ ద ప్రైమరీ నోటిఫైడ్ పార్ట్నర్.
అదాని ప్రైమరీ పార్ట్నర్ అవుతుంది. అలానే సబ్జెక్ట్ టు ఏపీఐఐసి కంప్లీటింగ్ సర్వే అండ్ హ్యాండింగ్ ఓవర్ ద పొజిషన్. ఏపీఐఐసిని హ్యాండ్ ఓవర్ చేయడం పైన ఏపీఐసిని ఇన్సిస్ట్ చేయాల్సిందని చెప్పింది. ఇక రైడన్ హ్యాజ్ ఫర్దర్ ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్టర్ ప్రిలిమినరీ వర్క్స్. రాంబెల్లి సైట్ టు బి ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్రా డేటా ఇట్స్ సబ్సిడరీ అఫిలియేట్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ ద లొకేషన్ రైడన్ రైడన్ టు ఆపరేట్. సో అంటే అదాని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా భారతీ గ్రూప్ నుంచి, భారతీయ ఎయిర్టెల్ గ్రూప్ నుంచి వస్తుంది. నెక్స్ట్రా ఆధ్వర్యంలో దాని ఆపరేషన్స్ అన్ని కూడా రైడన్ చూసుకుంటుంది అనమాట. సో అది రాంబిల్లి సైట్, తర్లువాడ, అడవివరం, ముత్సర్లోవా, ఇది సంబంధించిన 2 sites టు బి ట్రాన్స్ఫర్ టు అదాని కనెక్ట్స్ ఆర్ ఇట్స్ సబ్సిడరీస్ అఫిలియేట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ డేటా సెంటర్ క్యాంపసెస్. ట్రాన్స్ఫర్స్ విల్ బి క్యారీడ్ ఇంటర్నల్లీ బై రైడన్ బిట్వీన్ ఇట్స్ పార్ట్నర్స్ యాజ్ పర్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. సో అది ప్రాజెక్టుకి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు. అలానే ఇందులో ఈ జీవోలో ఇంకో కొన్ని అంశాలను కూడా చెప్పారు. ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ ఏంటనేది కూడా క్లారిటీ ఇచ్చారు. రైడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్ ఇంక్లూడింగ్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్. ఆల్ constructions will be adhere to global data center standards aligned with Google infrastructure క్వాలిటీ. సో గూగుల్ అవసరాలకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా వీళ్ళు నిర్మాణం చేస్తారు. అలానే ద ప్రాజెక్ట్ విల్ కంప్లై విత్ ఆల్ కమిట్మెంట్స్ ఇన్ ద డిపిఆర్. సో డిపిఆర్లో ఏవైతే సబ్మిట్ చేశారో అవన్నీ కూడా చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సో ఇది మొత్తం మీద ఒక క్లారిటీ ఇస్తూ, ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అయితే, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రెండో ప్రాసెస్ అవుతుంది. మూడో ప్రాసెస్కి వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నింటినీ డెవలప్ చేయడం అనేది మూడోది అవుతుంది. ఆపరేషన్స్ 4వ ప్రాసెస్ అవుతుంది. మొత్తం 2 కంపెనీలతో కలిసి గూగుల్ మొత్తం 3 కంపెనీలు ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తున్నాయి. ఏఐ బేస్డ్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ కనుక వైజాగ్లో వస్తే దేశం మొత్తానికి కూడా ఇది ఒక కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్స్లో వైజాగ్లో డేటా సెంటర్స్ ఎకోసిస్టమ్ అనేది భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి విజయాలను అందించే అవకాశం ఉంటుంది. అలానే దీన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో గూగుల్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, వరల్డ్ వైడ్గా గూగుల్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మరిన్ని వరల్డ్ క్లాస్ పార్ట్నర్స్ని ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.